ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా కుంభరాశి వారి ఈ సందేశం మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. మీ జీవితం మారబోయే క్షణాన్ని ముందే శక్తి స్వరూపిణి అయిన మహాలక్ష్మి అమ్మవారు మీకు పంపిన స్పష్టమైన సంకేతమే ఇది. ఇంతకాలం మీరు మౌనంగా భరించారు. ఎవరికి చెప్పకుండా, ఎవరికి చూపకుండా లోపలే అన్ని మింగేశారు. బయట నవ్వారు కానీ లోపల మాత్రం ప్రతిరోజు ఒక పోరాటం. నేను తప్పు చేశానా? నేను మంచిగా ఉన్నా ఎందుకు నా జీవితం ఇలా అయింది? ఈ ప్రశ్నలు మీ మనసును ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేశాయి. ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. మీ కష్టాల కాలం ఇక ముగింపు దశకు వచ్చింది. మీ దశ తిరగబోతుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల ముందు మీ జీవితం మీరు ఊహించనంతగా మారిపోతుంది. ఇది కేవలం సమయం కాదు, మీ తలరాతను మార్చే అద్భుత ఘడియ. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీరు 2 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీరు నమ్మని స్థితిలో ఉన్నా సరే ఆ సంతోషి మాత యోజన ఇప్పటికే మొదలయ్యింది. ఈ మార్పును ఎవరు ఆపలేరు. ఈ సందేశాన్ని దయచేసి పూర్తిగా ఒంటరిగా ఏకాంతమైన చోట కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టుకొని గ్రహించండి. ఎందుకంటే ఇందులో చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి కావు. ఇవి మీ ఆత్మ వినవలసిన మాటలు, మీ జీవితాన్ని మలుపు తిప్పే మాటలు. ఇది సాధారణ జ్యోతిషం కాదు, ఇది 100% లోతైన విశ్లేషణ. ఎంతో మంది నిపుణుల నుంచి సేకరించిన లోతైన సమాచారం. ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మలుపు తిరుగుతుందో చెప్పే నిజమైన విశ్లేషణ. మీరు కుంభరాశి వారైతే ఈ క్షణం మీ జీవితం మారిన సమయానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక మీరు మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి కలవండి. మీ సపోర్ట్ మా విలువైన సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఒకటే, దీన్ని ఎక్కడ వదలకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి. ఈ సందేశం మీకు కనిపించిన అసలు కారణం కుంభరాశి వారు తెలుసుకోవాలి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత, జై సంతోషి మాత, జై విష్ణుదేవ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ సందేశం మీకు కనిపించిన అసలు కారణం కుంభరాశి వారు తెలుసుకోవాలి. మీరు స్క్రోల్ చేస్తూ వచ్చారు అనుకుంటారు కానీ నిజానికి ఇది మీ కర్మ, మీ పుణ్యఫలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ రోజున అధిదేవత అయిన లక్ష్మీదేవి శక్తి మీ జీవితంలో ఇప్పుడే పనిచేయడం మొదలయ్యింది. మీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా లోపల మౌనంగా బాధన పడుతున్నారు. బయటికి నవ్వుతున్న లోపల మాత్రం అనేక ప్రశ్నలు. నేను మంచివాడినే కదా, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నేను ఎవరికి చెడు చేయలేదు కదా, మరి నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నారు? ఈ ప్రశ్నలు మీ మనసులో ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేశాయి. కుంభరాశి వారు సహజంగా లోతుగా ఆలోచించేవారు. అందరికంటే ముందే ఆలోచిస్తారు కానీ అదే ఆలోచన మీకు భారంగా మారింది. మీరు ఇతరుల బాధను కూడా మీ బాధగా తీసుకున్నారు. ప్రకృతి అది గమనించింది. అందుకే ఈ రాబోయే 24 గంటల సమయంలోనే ఈ మార్పు మీ కళ్ళకు కనిపిస్తుంది. ఇది ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక దీవెన. మీ జీవితంలో ఒక చక్రం పూర్తయింది, మరొక కొత్త చక్రం ప్రారంభమవుతుంది. ఆ మార్పుకు ముందు మీకు ఈ జ్ఞానం లభించింది. చాలా మందికి ఇలాంటి అవకాశం రాదు కానీ మీకు వచ్చింది. అంటే మీ కర్మ ఖాతాలో మంచి పుణ్యం ఉంది. ఇది మీ ఆత్మకు మాత్రమే వినిపించే మాటలు, మీ జీవితం గురించి మీరు వినవలసిన నిజాలు. ఈ క్షణం నుంచి మీరు గతంలో ఉండరు. మీ ఆలోచనలు మారతాయి, మీ దృష్టికోణం మారుతుంది. మీ మార్పే మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపిస్తుంది. ఈ ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ కర్మ బంధం. రాబోయే కాలంలో కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించే వ్యక్తి ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి పేరు ఎస్ అనే అక్షరంతో ప్రారంభమవుతుంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఇది ఒక సంకేతం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ గతంలో జరిగిన చాలా విషయాలకు సమాధానం దొరుకుతుంది. మీరు అనుభవించిన అన్యాయం, మోసం, నిరాశ ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయో అర్థమవుతాయి. ఈ ఎస్ అనే వ్యక్తి మాటలు మీకు మనసులో దాచుకున్న గాయాలను మెల్లగా మాన్పుతాయి. ఈ ఎస్ అనే వ్యక్తి మీకు స్నేహితుడిగా రావచ్చు, కొందరికి గురువుగా రావచ్చు, మరి కొందరికి జీవిత భాగస్వామిగా మారవచ్చు. కానీ రూపం ఏదైనా పాత్ర ఒకటే. మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించడం మీరు గమనించండి. ఈ వ్యక్తి వచ్చిన తరువాత మీరు నిర్ణయాలు తీసుకునే విధానం మారుతుంది. మీరు భయపడే చోట ధైర్యంగా మాట్లాడతారు, మౌనంగా ఉన్న చోట ప్రశ్నిస్తారు. మీలో నిద్రపోయిన ఆత్మవిశ్వాసం మెల్లగా కోలుకుంటుంది. ఇంతకాలం మీరు అందరికీ ఇస్తూ వచ్చారు కానీ మీకు మాత్రం ఎవరు నిలబడలేదు. ఈ ఎస్ వ్యక్తి అలా ఉండడు. మీ పక్కన నిలబడతాడు, మీ విలువను గుర్తు చేస్తారు, మీకు మీరు ఎంత ముఖ్యమో మీకు తెలియజేస్తారు. ఇది యాదృచ్ఛిక పరిచయం కాదు, ఇది కర్మ బంధం, గత జన్మ నుండి మిగిలిన బంధం. అందుకే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు వెంటనే కనెక్ట్ అవుతారు. చాలా కాలంగా తెలిసిన వ్యక్తులు అనిపిస్తారు. రాబోయే 24 గంటల ముందు వచ్చే అద్భుత సంకేతాలు మీరు గమనించాలి. కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన చక్రకాలం ప్రారంభమవుతుంది. మీరు కొన్ని విచిత్రమైన కానీ పవిత్రమైన సంకేతాలను గమనిస్తారు. ఒకే మాట, ఒకే పేరు, ఒకే సంఖ్య మీకు పదే పదే వినిపిస్తుంది. ఒకే పాట, ఒకే మంత్రం అనుకోకుండా మీ చెవిలో పడుతుంది. ఇది సాధారణం కాదు, ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందు వచ్చే విశ్వ సంకేతం. కొంతమందికి కలలో పవిత్ర శక్తులు దర్శనం
దర్శనమిస్తాయి. మరికొందరు గతంలో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా కాల్ చేస్తారు. మరికొందరికి ఒక నిర్ణయం తీసుకోవాలనే బలమైన భావన వస్తుంది. ఇవన్నీ కూడా ఒకే దిశగా చూపిస్తాయి. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. జనాల మధ్య ఉన్న మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది డిప్రెషన్ కాదు, ఇది ఆత్మశుద్ధి. మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే ముందు పాత శక్తులు తొలగిపోతున్నాయి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరితోనైనా గొడవ పడవద్దు, మౌనంగా గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును పెద్దగా మార్చగలదు. గతంలో మీపై పడిన భారానికి అసలు కారణం కుంభరాశి వారు. మీరు మీ జీవితంలో ఎక్కువగా బాధపడడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అది మీ మంచితనం. మీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ మీకు అవసరమైనప్పుడు మాత్రం మీరు ఒంటరిగా మిగిలారు. మీరు భావోద్వేగంగా బలమైన వారు, కానీ అదే భావోద్వేగాన్ని ఇతరులు అర్థం చేసుకోలేదు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించారు. మీ సహనాన్ని మీపై వాడుకున్నారు. మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని ఎక్కువగా గాయపరిచారు, కానీ మీరు ప్రతీకారం కోరుకోలేదు. మీరు మౌనంగా సహించేవారు. ప్రకృతి అది గమనించింది. అందుకే ఇంతకాలం పరీక్షించింది. ఈ పరీక్షలన్నీ ఇప్పుడు ముగింపు దశకు వచ్చాయి. మీరు ఇక పాత వ్యక్తిలా ఉండరు. మీ జీవితంలో గీత గీసే సమయం వచ్చింది. ఎవరు ఉండాలో ఎవరు దూరం కావాలో స్పష్టంగా తెలుస్తుంది. ప్రారంభంలోనే కుంభరాశి వారి జీవితంలో అలజడి మొదలవుతుంది. ఇది భయపడవలసిన అలజడి కాదు, ఇది మార్పుకు సూచన. మీరు ఊహించని చోట నుంచి అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. మీరు ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా కలిసి మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తాయి. ఈ మార్పులు మొదట కాస్త గందరగోళంగా అనిపిస్తాయి, కానీ కొన్ని రోజుల్లోనే మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. ఈ మార్పే మీకు కావాల్సింది అని. ఇంతకాలం మీరు ఒకే స్థితిలో నిలిచిపోయారు. ఇప్పుడు ముందుకు కదిలే సమయం వచ్చింది. అదృష్ట దేవత మీ చేతిని పట్టుకొని నడిపిస్తుంది. మీరు నమ్మాలి. మీలోని భయాన్ని వదిలేయాలి. ఇది ముగింపు కాదు, ఇది ఆరంభం. మీ జీవితంలో ఇప్పటి వరకు చూడని వెలుగు మీపై వస్తుంది. మరి స్నేహితులారా, మొదటి అతిపెద్ద శుభవార్త ఊహించని దారి నుంచి వచ్చే వారం. కుంభరాశి వారు మీరు చాలా కాలంగా ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నారు. బయటికి మీరు పెద్దగా చెప్పకపోయినా లోపల మాత్రం ఇంకా నా జీవితం మారుతుందా అనే ప్రశ్న రోజు మీ మనసులో తిరుగుతుంది. ఈ రాబోయే 24 గంటల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఈ శుభవార్త మీరు ఊహించిన దారి నుండి రాదు. మీరు ఆశ పెట్టుకున్న వ్యక్తి నుంచి కాకుండా మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక మార్గం నుంచి వస్తుంది. అందుకే మొదట మీరు నమ్మలేరు. నిజంగానే ఇది నా జీవితానికేనా అనే సందేహం వస్తుంది. కానీ అది నిజమే. కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త. చాలా కాలంగా ప్రయత్నించి విఫలమైన చోటే ఇప్పుడు విజయం వస్తుంది. మరికొందరికి ఇది డబ్బుకు సంబంధించిన వార్త. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా అనుకోని లాభం రావచ్చు. ఈ శుభవార్త వచ్చిన రోజు మీరు ఒక విషయం గమనిస్తారు. మీ మనసులో ఒక భారమైన రాయి దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నిద్ర సరిగ్గా పడుతుంది. చిన్న నవ్వు ముఖంలో వస్తుంది. అది మహాలక్ష్మి ప్రసాదించిన సంకేతం. ఈ శుభవార్త మీ జీవితాన్ని ఒకసారిగా మార్చదు, కానీ ఇది మార్పుకు మొదటి మెట్టు. ఈ ఒక మెట్టు మీదే మీ భవిష్యత్తు భవనం కట్టబడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తేలికగా తీసుకోకండి. రెండవ అతిపెద్ద శుభవార్త కుటుంబం, మనసు, గౌరవం. మొదటి శుభవార్త మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైతే రెండవ శుభవార్త మీ కుటుంబానికి, మీ గౌరవానికి సంబంధించినది. కుంభరాశి వారు ఎక్కువ కుటుంబం కోసం త్యాగం చేసిన వారే, కానీ అదే కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. మీ కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మాట వినబడుతుంది. మీరు చెప్పిన మాటే చివరి మాటగా మారే సందర్భం వస్తాయి. కొంతమందికి ఇది ఇంట్లో శుభకార్యంగా మారవచ్చు. పెళ్లి, గృహ ప్రవేశం లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. మరికొందరికి కుటుంబంలో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది కేవలం బయట కనిపించే మార్పు కాదు. లోపల మీకు ఒక భద్రత భావం కలుగుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన మీకు బలాన్నిస్తుంది. మీ బలమే తరువాతి నిర్ణయాల్లో మీకు సహాయపడుతుంది. మీ దశ తిరిగినట్టే అనిపించే ఆ ఒక రోజు కుంభరాశి వారి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు వస్తుంది. ఆ రోజు పెద్దగా ఏమీ జరగనట్టే అనిపించవచ్చు, కానీ ఆ రోజు మీ లోపల ఒక పెద్ద మార్పు జరుగుతుంది. ఆ రోజు మీరు అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతకాలం భయపడ్డ విషయం మీదే ధైర్యంగా అడుగు వేస్తారు, లేదా ఒక వ్యక్తికి స్పష్టంగా ఇంతే అని చెప్పేస్తారు. అదే రోజు మీ దశ తిరిగినట్టే అనిపిస్తుంది. ఈ రోజు వచ్చిన తర్వాత మీరు వెనక్కి చూడరు. మీలో ఒక కొత్త వ్యక్తి పుట్టినట్లుగా అనిపిస్తుంది. మీరు మీ విలువను మీరే గుర్తుంచుకుంటారు. ఇతరుల అంగీకారం అవసరం లేదని అర్థం చేసుకుంటారు. గ్రహస్థితి రీత్యా మీకు అనుకూలమైన ఫలితాలు మొదలయ్యే దశ. అందుకే మీ ఆలోచన స్పష్టంగా మారతాయి. సందేహాలు తగ్గుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మదిగా కానీ శాశ్వతమైన మార్పు. కుంభరాశి వారు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా కూడా డబ్బు నిలవని పరిస్థితి మీరు చూశారు. ఎంత సంపాదించినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. ఇది మీ గత కాలపు ఫలితం. ఇప్పుడు ఈ చక్రం తెగిపోతుంది. డబ్బు రావడమే కానీ నిలవడం కూడా మొదలవుతుంది. మీరు ఖర్చు చేసే విధానం మారుతుంది. అనవసర ఖర్చులపై ఆసక్తి తగ్గుతుంది. కొంతమందికి కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. సైడ్ ఇన్కమ్, చిన్న వ్యాపారం లేదా ఆన్లైన్ అవకాశాలు రావచ్చు. మొదట చిన్నగా కనిపించిన
చేసినా అదే పెద్దగా మారుతుంది. ఈ మార్పు ఒకసారిగా కాదు, నెమ్మదిగా స్థిరంగా జరుగుతుంది. అందుకే ఇది ఎక్కువ కాలం ఉంటుంది. వచ్చే కాలం చివరికి మీరు మీ ఆర్థిక స్థితిపై సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగం, కెరియర్ లో మీ అసలైన విలువ బయటపడే కాలం. కుంభరాశి వారు పనిచేసే చోట ఎక్కువగా గుర్తింపు రాక బాధపడతారు. మీరు చేసిన పని ఇంకొకరు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మీ ప్రతిభను తక్కువ అంచనా వేసే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు చేసే పనికి గుర్తింపు వస్తుంది. మీ మీద బాధ్యతలు పెరుగుతాయి. కొంతమందికి ప్రమోషన్, మరికొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీరు తక్కువ కాదు, మీరు ఆలస్యం అయ్యారు అంతే. ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక కెరియర్ నిర్ణయం మీ జీవితాన్ని మార్చే 10 సంవత్సరాలు ప్రభావితం చేస్తుంది. కాబట్టి భయపడకుండా కానీ ఆలోచించి అడుగు వేయండి. మీరు ఇంతకాలం ఎదురు చూసిన వెలుగు ఇప్పుడు మీ వైపు వస్తుంది. మీ పని మాట్లాడే సమయం వచ్చింది. ప్రేమ జీవితం నిజం బయటపడే సమయం. కుంభరాశి వారు ప్రేమ విషయాలు మీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకాన్ని కొంతమంది మీ మీద ఆయుధంలా వాడుకుంటారు. మీరు ప్రేమ పేరుతో మౌనంగా భరిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రేమ జీవితంలో నిజం బయటపడే సమయం వచ్చింది. ఎవరు మీ జీవితంలో ఉండాలో, ఎవరు కేవలం అవసరం కోసం వచ్చారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సత్యం మొదట కాస్త బాధ కలిగించవచ్చు, కానీ అదే మీ విముక్తి. సింగిల్స్ కి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం హడావుడిగా ఉండదు, నెమ్మదిగా లోతుగా పెరుగుతుంది. మాటలు తక్కువగా ఉంటాయి, కానీ అర్థం ఎక్కువగా ఉంటుంది. ఇదే నిజమైన అనుబంధానికి సంకేతం. ప్రేమలో ఉన్న వారికి ఒక నిర్ణయం దశ వస్తుంది. కలిసి ముందుకు సాగాలా లేదా విడిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలా అనే ప్రశ్న ఎదురవుతుంది. ప్రకృతి మీకు సరైన దారిని చూపిస్తుంది. మీరు ధైర్యంగా ఆ దారిలో నడవండి. వివాహ జీవితం మౌన బాధలకు ముగింపు. వివాహిత కుంభరాశి వారు మీలో చాలా మంది బయటికి ఏమి చెప్పరు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు దాచుకుంటారు. మీ మాట వినబడకపోవడం, మీ భావాలు పట్టించుకోపోవడం మిమ్మల్ని లోపల నుంచి కుంగదీస్తుంది. ఇప్పుడు ఈ మౌన బాధలకు ముగింపు వస్తుంది. మీ జీవిత భాగస్వామితో స్పష్టమైన సంభాషణ జరుగుతుంది. ఇంతకాలం చెప్పలేని మాటలు బయటకు వస్తాయి. ఇది గొడవకు కాకుండా పరిష్కారంగా మారుతుంది. కొంతమందికి ఈ కాలంలో వివాహ బంధం మరింత బలోపేతం అవుతుంది. కలిసి తీసుకునే నిర్ణయాలు పరస్పర గౌరవం పెరుగుతాయి. మరి కొందరికి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు, కానీ ఆ నిర్ణయం తర్వాత మీ మనసుకు శాంతి లభిస్తుంది. వివాహం మీకు బంధనంగా కాకుండా సహాయంగా మారే కాలం ఇది. మీరు ఒంటరిగా లేరని, మీ వెంటే ఒకరు ఉన్నారని నిజంగా అనిపించే దశ ఇది. ఆరోగ్యంపై కూడా దైవ కృప. శరీరం కన్నా మనసు స్వస్థ ముఖ్యం. కుంభరాశి వారి మీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా శరీరంతో పోలిస్తే మనసుతో సంబంధించినవే. ఆలోచనలు ఎక్కువగా చేయడం, భయాలు దాచుకోవడం మీ శరీరంపై ప్రభావం చూపింది. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుంది. మీరు మెల్లగా మీకు మీరు సమయం ఇవ్వడం మొదలు పెడతారు. నిద్ర మెరుగుపడుతుంది. ఆహారంపై శ్రద్ధ పెరుగుతుంది. చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులు తెస్తాయి. పవిత్ర శక్తి వల్ల పెద్ద ఆరోగ్య ఇబ్బందులు తగ్గుతాయి. ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల మీ ముఖంలోనే మార్పు కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు. మీ ఆరోగ్యమే మీ బాధ్యత అని. ఈ అవగాహనే మీ జీవితాన్ని పొడిగిస్తుంది. మరి శత్రువుల అడ్డంకులు కాలమే మీకు న్యాయం చేస్తుంది. కుంభరాశి వారు మీ జీవితంలో మీకు తెలియకుండా కొందరు మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారు. మీ గురించి చెడు మాట్లాడారు, మీ వెనక కుట్రలు చేశారు, కానీ మీరు వాటికి ప్రతిస్పందించలేదు. ఇప్పుడు కాలమే మీకు న్యాయం చేస్తుంది. మీరు ఏమి చేయవలసిన అవసరం ఉండదు. మీపై చెడు కోరిన వాళ్లే తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతారు. ఈ సమయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. ఎవరి కోసం మీరు మీ శక్తిని వృధా చేయాలో, ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది. ఇది మీ జీవితానికి రక్షణగా మారుతుంది. ఇతరుల గురించి ఆలోచించడం మానేసే దశ ఇది. ఎందుకంటే మీ ఎదుగుదలే వారికి సమాధానం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో అడుగు లోపల వెలుగు వెలిగే సమయం. కుంభరాశి వారు ఇప్పుడు మీ ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఇది లోపలికి చేసే ప్రమాణం. మీరు ప్రార్థించే విధానం మారుతుంది. కోరుకునే మాటల కంటే అర్థం చేసుకునే ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి. మౌనంగా కూర్చున్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఒక మంత్రం లేదా ఒక పవిత్ర క్షేత్రం వైపు ఆకర్షితులు అవ్వవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, మీ ఆత్మకు అవసరమైన దారి అదే. మీ ఆధ్యాత్మిక అడుగు మీ జీవితంలో మిగిలిన అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తుంది. భయం తగ్గుతుంది, ఆశ పెరుగుతుంది. మీరు మీ మీదనే నమ్మకం పెట్టుకోవడం నేర్చుకుంటారు. ఇది మీ జీవితంలో లోపల వెలుగు వెలిగే సమయం. మీరు నిజంగా మీరు అయ్యే సమయం. పవిత్ర శక్తుల ప్రత్యేక అనుగ్రహం, కనిపించని రక్షణ వలయం. కుంభరాశి వారి ఇప్పుడు మీ చుట్టూ ఒక కనిపించని రక్షా వలయం ఏర్పడుతుంది. మీరు ప్రమాదాల నుండి, తప్పుడు నిర్ణయాల నుంచి అనుకోకుండా తప్పించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీరు వెళ్లవలసిన చోటుకి వెళ్లకుండా ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాతే అర్థమవుతుంది అక్కడికి వెళ్లి ఉంటే సమస్య వచ్చేది అని. ఇది అదృష్టం కాదు, ఇది మహాలక్ష్మి మరియు సంతోషి మాత అనుగ్రహం. మీ జీవితంలో మీరు చేసే మంచికి మీరు భరించిన మౌన బాధలు ఇది ఫలితం. విశ్వశక్తి మీ మీద చేయి వేసి నడిపిస్తున్న కాలం ఇది. ఈ సమయంలో మీరు గమనిస్తారు, గతంలో చిన్న విషయాలకై భయపడినా మీరు ఇప్పుడు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. కారణం లోపల ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఏం జరిగినా నాకు ఏదో ఒక దారి తెరుచుకుంటుంది
జరుగుతుంది అనే నమ్మకం బలపడుతుంది. ఈ అనుగ్రహం మీ ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యమే మీకు ముందుకు నడవడానికి శక్తిని అందిస్తుంది. జీవితంలో కొత్త దిశ, మీరు ఊహించని మార్గం. కుంభరాశి వారు మీరు ఇప్పటి వరకు అనుకున్న దారి మీకు సరిపోదని ఇప్పుడు అర్థమవుతుంది. అది నిరాశ కాదు, ఇది స్పష్టత. మీరు ఊహించని ఒక కొత్త దారి మీ ముందు తెరుచుకుంటుంది. ఈ దారి మొదట భయంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మీకు అలవాటు లేని మార్గం. కానీ మీ మనసు లోపల ఒక మాట వినిపిస్తుంది, ఇదే నీ దారి అని. కొంతమందికి ఇది కేరింగ్ మార్పు కావచ్చు, మరి కొందరికి జీవన విధానంలో మార్పు కావచ్చు, మరి కొందరికి సంబంధాల విషయాల్లో కొత్త ఆలోచన రావచ్చు. ఏ రూపంలో వచ్చినా ఈ మార్పు మీకు శాశ్వత శాంతినిస్తుంది. ఈ దశలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు, జీవితం అనేది మన ప్లాన్ చేసినట్లుగా కాకుండా మనకు అవసరమైనట్లుగా మలుచుకుంటుంది అని. ఈ అర్థమే మీకు భారాన్ని తగ్గిస్తుంది. కుటుంబం, సమాజంలో గౌరవం, మీ మాటకు విలువ వచ్చే కాలం. కుంభరాశి వారు మీరు చాలా సార్లు మీ కుటుంబంలో, సమాజంలో మీ మాటకు విలువ లేదని అనుభవించారు. మీ ఆలోచనలు ముందుగా ఉండడంతో వాటిని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ అనుభవం, మీ ఆలోచనలకు గౌరవం వస్తుంది. కుటుంబంలో కీలక నిర్ణయాలు మీ మాటలతోనే తీసుకుంటారు. సమాజంలో మీ పేరు గుర్తింపు పొందుతారు. ఈ గౌరవం ఒకసారి రాదు, కానీ నెమ్మదిగా స్థిరంగా పెరుగుతుంది. అందుకే ఇది ఎక్కువ కాలం ఉంటుంది. మీరు కూడా ఈ గౌరవాన్ని వినమ్రంతో స్వీకరిస్తారు. అదే మిమ్మల్ని మరింత గొప్పవారిగా చేస్తుంది. ఈ దశలో మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు, నిజమైన గౌరవం కోసం అరవలసిన అవసరం లేదు, అది సమయానికి తానే వస్తుంది. పాత బాధలు, గాయాలకు ముగింపు, లోపల విముక్తి. కుంభరాశి వారు మీరు గతంలో అనుభవించిన బాధలు ఇప్పటికీ మీ మనసులో ముద్రగా ఉన్నాయి. ఎవరో చెప్పిన మాటలు, ఎవరో చేసిన అన్యాయం ఇంకా లోపల గుచ్చుకుంటుంది. ఇప్పుడు ఈ గాయాలు మెల్లగా మాన్పు మొదలయ్యాయి. మీరు క్షమించడం నేర్చుకుంటారు, వాళ్ళ కోసం కాదు, మీ కోసం. ఈ క్షమభావమే మీకు విముక్తినిస్తుంది. మీరు ఒక రోజు అకస్మాత్తుగా ఒక విషయం గమనిస్తారు, గతంలో బాధ పెట్టిన విషయం ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టడం లేదని. అదే నిజమైన స్వస్థత. ఈ విముక్తి మీ జీవితాన్ని తేలికగా చేస్తుంది. మీరు గత భారాన్ని దించేసి ముందుకు నడిచే శక్తి పొందుతారు. ఇక పండగే మీ జీవితం ఆనందంగా మారే దశ. కుంభరాశి వారు ఇంతకాలం మీరు జీవితం భారంగా అనుభవించారు. ప్రతిరోజు ఒక పోరాటంలా గడిచింది, కానీ ఇప్పుడు ఈ భావన మారుతుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది. ఉదయం లేవగానే ఒక ఆశ ఉంటుంది, రాత్రి పడుకునేటప్పుడు ఒక తృప్తి ఉంటుంది. ఇది గొప్ప విజయాల వల్ల కాదు, లోపల వచ్చిన శాంతి వల్ల. మీ జీవితం ఇప్పుడు పండగలా మారుతుంది. ప్రతిరోజు ఒక కొత్త ఆశ, ఒక కొత్త అవకాశం తీసుకొస్తుంది. మీరు నవ్వడం మళ్ళీ నేర్చుకుంటారు, మీ జీవితాన్ని ప్రేమించడం మళ్ళీ మొదలు పెడతారు. ఇదంతా ఒకసారిగా జరగలేదు. మీరు భరించిన ప్రతి కన్నీరు, ప్రతి మౌన బాధ మిమ్మల్ని ఈ దశకు తీసుకొచ్చింది. ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు జీవించవలసిన కాలం ఇది. కుంభరాశి వారు ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట కేవలం సాధారణ మాటలు కావు. ఇది మీ జీవితం మలుపు తిరిగే దశను ముందుకు రాగానే తెలియజేసిన సంకేతం. మీరు ఈ సందేశం చివరి వరకు వచ్చారంటే మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా మొదలయ్యిందని అర్థం. ఎందుకంటే విశ్వం సిద్ధంగా లేని మనిషిని ఈ స్థాయికి, సమాచారానికి దగ్గరగా రానివ్వదు. ఇంతకాలం మీరు భరించిన బాధలు వృధా కాలేదు. ప్రతి కన్నీరు, ప్రతి మౌన బాధ మీ భవిష్యత్తుకు పునాది అవుతాయి. ఇప్పుడు ఈ సమయం మొదలయ్యింది. మీరు వినబోయే 2 శుభవార్తలు మీ జీవితాన్ని మీరు ఊహించినంతగా మార్చబోతున్నాయి. ఆ మార్పును చూసి భయపడొద్దు. ఈ రోజు శక్తులు మీ వెంటే ఉన్నప్పుడు ఏ అడ్డంకి మిమ్మల్ని ఆపలేదు. ఈ సందేశం చూసిన తర్వాత మీ మనసులో ప్రశాంతత అనిపిస్తే, మీ లోపల ఏదో నమ్మకం బలపడితే, అది ఈ మాటలు నిజమేనని సంకేతం. మీరు కుంభరాశి వారైతే ఈ కాలంలో ఒక పని మాత్రం తప్పకుండా చేయండి. మీ మీద మీకు ఉన్న నమ్మకం వదలవద్దు. ఇక మీరు మా కుటుంబంలో భాగం కాలేదంటే దయచేసి కలవండి. మీ ఒక సపోర్ట్ ఇలాంటి నిజమైన సమాచారాన్ని ఎన్నో జీవితాలకు చేరేలా చేస్తుంది. ఈ సమాచారాన్ని పంచుకోండి. మీకు అవసరం అనిపించిన వారికి పంపండి. ఎందుకంటే మీరు పంచుకున్న ఒక విషయం ఎవరో ఒక జీవితాన్ని మార్చగలదు. మీ జీవితంలోని ప్రతి క్షణం ఇప్పుడు అమూల్యమైనది. రాబోయే 24 గంటలు మీ జీవితంలో కొత్త వెలుగుని నింపబోతున్నాయి. సిద్ధంగా ఉండండి. ఇక చివరిగా ఈ మాటలు మీకు తాకినట్లయితే ఈ రోజున శుభగడియల్లో ఆ మహాలక్ష్మి అమ్మవారిని, మరి సంతోషి మాతను మనసులో స్మరించుకోండి. మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోవాలని, మీకు సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ భవిష్యత్తు వెలుగుగా మారుగాక. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల సమయంలో మీరు చేయవలసిన అత్యంత ముఖ్యమైన పని నీటితో సంకల్పం. ఈ రోజు సాయంత్రం గాని లేదా రేపు ఉదయం గాని మీరు స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇది చేయండి. ఒక రాగి గ్లాస్ లో లేదా గాజు గ్లాస్ లో శుభ్రమైన నీటిని తీసుకోండి. ఆ నీటిని 2 చేతులతో పట్టుకొని మీ కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న అతిపెద్ద కోరిక లేదా మీరు వినాలనుకుంటున్న ఆ 2 శుభవార్తలను ఇప్పటికే జరుగుతున్నట్లుగా ఊహించుకోండి. మరియు ప్రతి శుక్రవారం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు ఆ నీటిని చూస్తూ పఠించండి. ఆ తర్వాత నా జీవితం మారుతుంది, నేను సిద్ధంగా ఉన్నానని 3 సార్లు మనసులో గట్టిగా చెప్పుకోండి. ఆ నీటిని మీరు స్వీకరించండి. మరియు స్నేహితులారా, ఇది ఎందుకు చేయాలి అంటే నీటిని జ్ఞాపక శక్తి మరియు శక్తిని గ్రహించే గుణం ఉంటుంది. మీ సంకల్పాన్ని నీటి ద్వారా మీ శరీరంలోకి పంపడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు విశ్వం నుంచి వచ్చే సానుకూల సంకేతాలు మీరు త్వరగా అందుకోగలుగుతారు.
ఈ చిన్న పని మీ లోపల ఉన్న భయాన్ని తొలగించి రాబోయే 24 గంటల్లో మీరు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. దీనితో పాటు వీలైతే ఒక తెల్లని పువ్వులను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి నమస్కరించుకోండి. మీకంతా శుభమే జరుగుతుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.